హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తన తప్పులన్నీ తెలుసుకొని కుమిలిపోతున్న పల్లవి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే చక్రధర్ పల్లవి చేసిన దానికి చాలా బాధపడుతూ ఉంటాడు. నేను తప్పించుకోవడం కోసం మీనాక్షిని కిడ్నాప్ చేసింది నువ్వే అని చెప్పాను డాడ్ అని పల్లవి చెప్పిన మాటలు చక్రధర్ గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి పల్లవి కోసమా నేను ఇన్ని చేసింది? పల్లవి నా ప్రాణం అనుకున్నాను, కానీ తను సేఫ్టీగా ఉండడం కోసం నేనేమైపోయినా పర్వాలేదని ఆలోచిస్తుంది. అయినా ఇందులో పల్లవిదేం తప్పుంది? తనని అలా పెంచాను అని చక్రధర్ బాధపడుతూ ఇంటికి వస్తాడు. చక్రధర్ ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళంతా కూడా చక్రధర్ని చూసి చాలా కోపంతో రగిలిపోతారు. చక్రధర్ ఇంటికి రావడం చూసి కమల్, శ్రీకర్ అయితే ఆవేశపడతారు. ఇక శ్రీకర్ చక్రధరి చొక్కా పట్టుకొని, రేయ్, ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ మా ఇంటికే వస్తావు? అత్తయ్యని కిడ్నాప్ చేసి ఇంత ద్రోహం చేస్తావా అని అంటూ ఉంటే ఇక చక్రధర్, శ్రీకర్, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటాడు. ఇక పార్వతి, ఏం వినాలి? మీరు మా కుటుంబాన్ని ఇంత అన్యాయం చేసినా కూడా నా కొడుకులు నిన్ను చంపకుండా ప్రాణాలతో వదిలేశారు. అందుకైనా సంతోషించకుండా మళ్ళీ మమ్మల్ని ఇలా బాధ పెడతావా? పాపం మీనాక్షి వదిన నీకేం అన్యాయం చేసింది? తను ఎవ్వరికీ ఏ హాని కూడా చేయదు. అలాంటి మనిషిని బంధిస్తావా? చిచి, నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది అని పార్వతి అంటూ ఉంటే, అమ్మా, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అంటూ ఉంటే ఇక అక్షయ్, ఏంట్రా మాట్లాడేది? నువ్వు మాట్లాడుతూ ఉంటే నువ్వు చేసే అన్ని నిజాలే అని, నువ్వు ఏం చేయలేమని అందరినీ మభ్య పెడతావు, ముందు బయటికి నడవరా అని అక్షయ్ అంటూ ఉంటే ఇక అవని, ఏమండి, ఏదో మాట్లాడతాను అంటున్నాడు కదా, మాట్లాడనివ్వండి అని అనగానే అందరూ సైలెంట్గా చూస్తూ ఉంటారు. ఈ కవని, చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అనగానే ఇక చక్రధర్ అక్కడే ఏడుస్తూ ఉన్న మీనాక్షిని చూస్తాడు. చక్రధర్ మీనాక్షి దగ్గరికి వెళ్ళి మీనాక్షి చెయ్యి పట్టుకొని తీసుకొస్తూ ఉంటే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతలోనే పల్లవి అక్కడికి వస్తుంది. పల్లవి ఆటోలో ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు చక్రధర్ కార్ కనిపిస్తుంది. ఇదేంటి డాడ్ ఇక్కడికి వచ్చారా? డాడ్ని వీళ్ళు బ్రతకనిస్తారా అని కంగారు పడుతూ లోపలికి వెళ్తుంది. పల్లవి లోపలికి వెళ్ళి చూసేసరికి చక్రధర్ మీనాక్షి చెయ్యి పట్టుకొని తీసుకురావడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పల్లవి ఇంటికొచ్చింది ఎవరూ కూడా గమనించకుండా చక్రధర్ చెప్పే మాటలే వింటూ ఉంటారు. ఇక చక్రధర్ మీనాక్షిని అక్కడికి తీసుకొచ్చి, ఇన్ని రోజులు మీనాక్షి భర్త ఎవరని, అవని కన్న తండ్రి ఎవరని మీరు ఎంతగానో బాధ పెట్టి అవమానించారు. ఇక ఈ రోజు నుండి వాళ్ళకి ఆ అవమానాలు ఉండకూడదు అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పార్వతి, ఏం మాట్లాడుతున్నావు? అంటే మీనాక్షి భర్త ఎవరో నీకు తెలుసా అని అనగానే, తెలుసమ్మా, మీనాక్షి భర్త ఎవరో నాకు తెలుసు అని అనగానే ఇక పార్వతి షాక్ అయిపోతుంది. ఇక కమల్ కూడా, ఏంటి, మా మీనాక్షి అత్తయ్య భర్త ఎవరో నీకు తెలుసా? ఎవరతను అని అంటూ ఉంటే ఇక చక్రధర్ అయితే చాలా బాధగా అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే అక్కడేం జరుగుతుందో అర్థం కాక షాక్లో ఉండిపోతుంది. ఇక చక్రధర్ ఆలోచించి ఒక్కసారిగా మీనాక్షి కాళ్ళు పట్టుకొని, మీనాక్షి, నన్ను క్షమించు మీనాక్షి అని అంటాడు. చక్రధర్ మీనాక్షి కాళ్ళు పట్టుకోవడం చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి, అయ్యో ఏంటండి ఇది, పైకి లేవండి అని అంటూ ఉంటుంది. ఇక పార్వతికైతే అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. ఇక చక్రధర్, మీనాక్షి, నీ విషయంలో అవని విషయంలో నేను చాలా తప్పులు చేశాను, ఎవరు మీకు చెయ్యని అన్యాయం చేశాను, నన్ను క్షమించు మీనాక్షి అని చక్రధర్ బాధపడుతూ ఉంటే ఇక పార్వతి,
అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీనాక్షికి మీరేం ద్రోహం చేశారు? మీరు తననెందుకు క్షమాపణలు అడుగుతున్నారు అని అంటూ ఉంటే ఇక చక్రధర్ మీనాక్షి ఎవరో కాదమ్మా, నా మొదటి భార్య అని అంటాడు. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవని మీనాక్షులు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే పిడుగుపడినట్లయి చూస్తూ ఉంటారు. మీనాక్షి నా మొదటి భార్య, అవని భరత్లు నా కన్న బిడ్డలు అని చక్రధర్ చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. చక్రధర్ అందరి ముందు నిజం ఒప్పుకోవడం చూసి అవని మీనాక్షి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే భానుమతి అక్కడికి వచ్చి, ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? అంటే నా కూతురికి ద్రోహం చేసావా? దాని జీవితాన్ని నాశనం చేసావా? ఈ మీనాక్షి నీ భార్య ఏంటి అని అనగానే, అవునత్తయ్య, మీనాక్షి నా మొదటి భార్య. నేను మీనాక్షిని పెళ్లి చేసుకున్నాక డబ్బు కోసం రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే అక్షయ్, అంతా బాగానే ఉంది, ఇప్పుడు ఇంత బుద్ధి వచ్చింది కదా, మరి మా అత్తయ్యని ఎందుకు కిడ్నాప్ చేసి అక్కడ బంధించావు చెప్పు అని అక్షయ్ అంటూ ఉంటే అప్పుడే మీనాక్షి, బాబు అక్షయ్ ఆగు బాబు అని అంటుంది. అత్తయ్య, మీకు తెలియదు అత్తయ్య, మిమ్మల్ని వీడు ఎంతగానో మోసం చేశాడు. ఇప్పుడు దెబ్బలు పడ్డాక ఇక వేరే దారి లేక మేమెక్కడ చంపుతామేమోనని నిజం ఒప్పుకుంటున్నాడు. ఇదంతా నాటకం అత్తయ్య అని అంటూ ఉంటే, అయ్యో లేదు బాబు, నన్ను కిడ్నాప్ చేసింది ఈయన కాదు అని అంటుంది. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కవని, ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిన్ను కిడ్నాప్ చేసి అక్కడ బంధించింది ఇతను కాదా అని అంటూ ఉంటే, కాదమ్మా, నన్ను కిడ్నాప్ చేసింది పల్లవి అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇక కమల్, ఏంటత్తయ్య మీరు చెప్పేది? మిమ్మల్ని కిడ్నాప్ చేసింది పల్లవినా అని అనగానే, అవును బాబు, నన్ను కిడ్నాప్ చేసి బంధించింది పల్లవి. ఇన్ని రోజులు పల్లవి నన్ను ఎంతగానో చిత్రహింసలు పెట్టింది. ఏవో ఆస్తికి సంబంధించిన వీరునమ్మ గురించి చాలా బాధ పెట్టింది. నాకు తిండి నీళ్లు కూడా ఇవ్వకుండా చాలా క్రూరంగా హింసించింది అని మీనాక్షి చెప్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. కానీ నా దగ్గరికి ఈరోజే ఈయన వచ్చారు. ముందు నేను ఈయనను చూసి నన్ను చంపడానికే వచ్చాడని భయపడ్డాను. కానీ ఆయన కళ్ళల్లో పశ్చాత్తాపం నేను గమనించాను. నన్ను కాపాడడానికే అక్కడికి వచ్చానని నా కట్లు విప్పి తీసుకెళ్తానని చెప్పారు. ఈలోపే నువ్వు, అక్షయ్, కమల్ బాబులు వచ్చి అతన్ని కొట్టి నన్ను తీసుకొచ్చారమ్మా. నిజానికి ఆయన నన్ను కిడ్నాప్ చేయలేదు. ఆయన అక్కడికి వచ్చింది నన్ను చంపడానికి కాదు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమలైతే పట్టరాని కోపంతో రగిలిపోతాడు. అంటే పల్లవి నిన్ను కిడ్నాప్ చేసిందా? పల్లవి నిన్నెందుకు కిడ్నాప్ చేస్తుంది అని కమల్ అనగానే అప్పుడే ఇక అవని, అవును కన్నయ్య, పల్లవికి వాళ్ళ నాన్నే మా నాన్న అని, మా అమ్మకి భర్త అనే విషయం తెలుసు కాబట్టి ఆ నిజం బయటపడకుండా ఉండాలి అని మా అమ్మని కిడ్నాప్ చేసినట్టుంది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక పార్వతి, ఏంటమ్మా నువ్వు చెప్పేది? అంటే చక్రధరే మీ కన్న తండ్రని పల్లవికి కూడా తెలుసా అని అనగానే, తెలుసత్తయ్య, తెలిసి కూడా పల్లవి ఇదంతా చేసింది. ఎలాగైనా ఈ నిజం బయటపడకూడదని చేయరాని ఘోరాలన్నీ చేసింది అని ఇక అవని చెప్తూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక కమల్ అయితే పట్టరాని కోపంతో రగిలిపోతాడు. ఆ పల్లవి ఈరోజు నా చేతుల్లో అయిపోయింది వదిన. మీ నాన్న తన నాన్న ఒక్కరే అని తెలిసి కూడా ఆ పల్లవి నిన్ను, అత్తయ్యని ఎన్ని మాటలని ఎంతలా అవమానించేది? అసలు అది ఆడదేనా? అది ఈరోజు నా చేతుల్లో చచ్చినట్టే అని కమల్ ఆవేశపడుతూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అక్షయ్ కూడా, అవును, ఇన్ని రోజులు పల్లవి గురించి తక్కువగా అంచనా వేశాం. కానీ పల్లవికి ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉందని తెలిసాక తనని వదిలిపెట్టడం మంచిది కాదు.
ఈరోజు పల్లవి విషయంలో అటో ఇటో తేలిపోవాలి అని అక్షయ్ కూడా కోపంగా రగిలిపోతూ ఉంటే పల్లవి అయితే గజగజ వణికిపోతూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి, వద్దు బాబు వద్దు, పల్లవిని మీరేమీ అనొద్దు అని అంటూ ఉంటుంది. అది విని అందరూ షాక్ అయిపోతారు. ఇక కమల్, ఏంటత్తయ్య మిమ్మల్ని ఇన్ని బాధలు పెట్టినా ఆ పల్లవిని ఇంకా క్షమించమని అడుగుతున్నారా అని అనగానే, అవును బాబు, పల్లవిని మీరేం చెయ్యొద్దు, తనని ఏమీ అనొద్దు, తనకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని అంటుంది. మీనాక్షి అలా మాట్లాడడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్షయ్ అయితే, అదేంటత్తయ్య మిమ్మల్ని ఇంత బాధ పెట్టినా ఆ పల్లవిని ఎలా వదిలేయమని అడుగుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడే చక్రధర్, కన్న తల్లి మనసు కదా బాబు, అందుకే కన్న కూతుర్ని శిక్షించడం ఇష్టం లేక క్షమించమని అడుగుతుంది అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. మీనాక్షి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి కూడా, ఇదేంటి డాడ్ ఏం మాట్లాడుతున్నారు అని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఈ కావని, ఏంటి మీరు అనేది, పల్లవి మా అమ్మ కన్న బిడ్డ ఏంటి అని అంటూ ఉంటే, అవునమ్మా, పల్లవి ఎవరో కాదు, మీనాక్షి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పగానే ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీనాక్షి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటండి మీరు అనేది, పల్లవి నా కన్న బిడ్డ ఏంటి, నా కన్న బిడ్డ భరత్ అవనిలు కదా అని అనగానే, లేదు మీనాక్షి, పల్లవి కూడా నీ కన్న బిడ్డే అని విషయం మొత్తం చెప్తూ ఉంటాడు. నీకు గుర్తుందా, మనకి పెళ్ళయ్యాక అవని పుట్టింది, అవని పుట్టిన తర్వాత నువ్వు మళ్ళీ గర్భవతి అయ్యావు, అదే సమయంలో రాజేశ్వరి కూడా గర్భవతి అయ్యింది, నీకు భరత్తో పాటు ఇంకో ఆడపిల్ల, ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. కానీ రాజేశ్వరికి ఒక ఆడపిల్ల పుట్టి పురిట్లోనే చనిపోయింది. అది తెలిసి రాజేశ్వరి తట్టుకోలేకపోతుందని, ఇక తనకి జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. ఆ విషయం తెలిస్తే రాజేశ్వరి బ్రతకదని నేనే నీకు పుట్టిన ఒక ఆడపిల్లని తీసుకొచ్చి రాజేశ్వరికి పుట్టిన బిడ్డగా తన పక్కన పడుకోబెట్టాను. రాజేశ్వరి కడుపులో పుట్టిన చనిపోయిన బిడ్డని భరత్ పక్కన పడుకోబెట్టాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి కూడా తన కన్న తల్లి మీనాక్షి అని తెలుసుకొని షాక్ అయిపోయి ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి చాలా సంతోషపడుతూ, ఏంటండి మీరు చెప్పేది, అంటే పల్లవి నా కన్న బిడ్డ, పల్లవి కూడా నా కడుపులోనే పుట్టిన బిడ్డ అని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక అవని కూడా, ఏంటి మీరు చెప్పేది, అంటే పల్లవి నా సొంత చెల్లెలు, ఇన్ని రోజులు నేను పల్లవి ఒకే తండ్రి రక్తం పంచుకొని పుట్టామనుకున్నాం, కానీ ఒకే తల్లి కడుపులో పుట్టామని ఇప్పుడే తెలుసుకున్నాను. అందుకే పల్లవి ఏ తప్పు చేసినా కూడా నాకు కోపం రాకపోయేది. నా సొంత చెల్లెలే తప్పు చేస్తే సర్దుకుపోయినట్టు అలా సర్దుకుపోయేదాన్ని. ఎందుకు నాకు పల్లవి మీద ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని అనుకున్నాను. తను నా సొంత చెల్లెలు కాబట్టే నా మనసు పల్లవిని ఎప్పుడూ ప్రేమిస్తుంది అని ఇప్పుడు అర్థమైంది అని ఈ కవని కూడా పల్లవి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే పల్లవి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంత మంచి మనసులని బాధ పెట్టానని పల్లవి కుమిలిపోతూ ఉంటుంది. ఇక మీనాక్షి, ఏమండి, అంటే పల్లవి నా కన్న కూతురు, పల్లవిని చూసినప్పుడల్లా నాకు అవనిని చూసినట్టే అనిపించేది, పల్లవి కూడా నా కడుపులోనే పుట్టిన బిడ్డ అని ఇక మీనాక్షి అయితే చాలా సంతోషంతో పొంగిపోతుంది. ఇక మీనాక్షి కమల్ని, అక్షయ్ని, ఇంట్లో వాళ్ళందరినీ బ్రతిమలాడుతూ ఉంటుంది. నా చిన్న కూతురు పల్లవి చేసిన తప్పుల్ని క్షమించండి, తన మనసు మార్చి మామూలు మనిషి అయ్యేలా నేను చూసుకుంటాను, దయచేసి నా కూతుర్ని క్షమించండి అని మీనాక్షి ప్రాధేయపడుతూ ఉంటే అవని కూడా, అవును, పల్లవి మన సొంత మనిషి అని తెలిసాక తనని ఎలా శిక్షిస్తాం, తన మనసు మార్చి మంచిగా మార్చుకోవాలి అని ఇక అవని కూడా పల్లవి గురించి మాట్లాడుతూ ఉంటే ఇక పల్లవి అయితే కుమిలిపోతూ ఉంటుంది. చాలా ఎమోషనల్గా ఏడుస్తూ అక్కడి నుండి బయటికి వస్తుంది. అప్పుడే ఇక
మీనాక్షి పల్లవి ఎక్కడుందో ఏంటో పదండి అని అంటూ ఉంటే ఇంతలోనే శ్రేయ పల్లవి ఇంతసేపు ఇక్కడే ఉంది కదా అని అంటుంది. అది విని అందరూ షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి ఏంటమ్మా శ్రేయ, పల్లవి ఇక్కడే ఉందా, మరి కనిపించదే అని అంటూ ఉంటే నేను చూశానండి, పల్లవి ఇంతసేపు అక్కడే గుమ్మంలో ఉంది అని అనగానే ఈ కవని ఆలోచిస్తుంది. అంటే పల్లవికి మా అమ్మే తన కన్న తల్లి అని తెలిసిపోయి ఉంటుంది. మమ్మల్ని ఇంతగా బాధ పెట్టినందుకు తను బాధపడి వెళ్ళిపోయి ఉంటుందా అని ఈ కవని కంగారు పడుతూ ఉంటే మీనాక్షి కూడా ఈ బాధలో పల్లవి ఏదైనా చేసుకుంటే నా కూతురు అని ఏడుస్తూ ఉంటే ఇక చక్రధర్ కూడా అమ్మ పల్లవి అని బాధపడుతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే ఇక ఏడుస్తూ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంది. అన్నీ గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. పల్లవి మీనాక్షిని, అవనిని, ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఎంతలా బాధ పెట్టిందో అవన్నీ గుర్తు చేసుకొని కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఒక చెట్టు కింద కూర్చొని నాలాంటిది బ్రతకూడదు, నేను ఎవరికి మంచి చేశాను, కన్న తల్లిని ఎంతో హింసించాను, నా స్వార్థం కోసం, నేను సేఫ్గా ఉండడం కోసం ప్రాణంగా పెంచుకున్న కన్న తండ్రి ప్రాణాలు కూడా రిస్క్లో పెట్టాను. అటు పుట్టింటి వాళ్ళకి, ఇటు అత్తింటి వాళ్ళకి, కట్టుకున్న భర్తకి ఏ రోజు కూడా మనశ్శాంతి, సుఖం లేకుండా చేశాను. నాలాంటిది అంత మంచి మనసుల మధ్య బ్రతికే అవకాశం లేదు. కన్న తండ్రిలా చూసుకున్న మామయ్యను కూడా చంపడానికి వెనుకాలేదు. ఇన్ని చేసిన నాకు ఈరోజు ఏం మిగిలింది, ఒంటరితనం తప్ప అని పల్లవి అయితే ఏడుస్తూ ఒక చెట్టు కింద కూర్చుంటుంది. లేదు, నాలాంటిది బ్రతికి ఎవ్వరికీ ప్రయోజనం లేదు అని ఇక పల్లవి అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్ తీసి ఫోన్లో వాయిస్ మెసేజ్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. అవని అక్క, నన్ను క్షమించండి, ఇన్ని రోజులు నేను ఎన్ని తప్పులు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది. నా కన్న తల్లి మీనాక్షిని నేను ఎంతగానో బాధ పెట్టాను. తిండి నిద్ర ఏవీ లేకుండా తనని చిత్రహింసలు పెట్టాను. నా కన్న తల్లికి, కన్న తండ్రికి, నా తోడబుట్టిన అక్కకి నేను ఎంతో ద్రోహం చేశాను. తండ్రిలా చూసుకున్న మావయ్యను కూడా ఎంతో బాధ పెట్టాను. నాలాంటిది బ్రతికి ఎలాంటి ఉపయోగం లేదు. మళ్ళీ నా మోహం మీకు చూపించలేను. అందుకే నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మంచి మనసుతో మీ మధ్యలో ఉండాలని కోరుకుంటూ మీ పల్లవి అని పల్లవి వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసి అవనికి పంపిస్తుంది. ఇంట్లో అంతా కూడా పల్లవి కోసమే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. పల్లవి నుండి వాయిస్ మెసేజ్ రావడం చూసి అవని, పల్లవి ఏదో వాయిస్ మెసేజ్ పంపించింది అని అనగానే ఏంటమ్మా వెంటనే చూడు అని మీనాక్షి అంటుంది. ఈ కావని ఆ మెసేజ్ని ఓపెన్ చేసి చూసేసరికి అందులో పల్లవి మాట్లాడిన మాటలు ఉంటాయి. పల్లవి తను చేసిన తప్పుకి బాగా పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ మాట్లాడిన మాటలు ఉండి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మీనాక్షి ఆ మాటలన్నీ విని అయ్యో నా బిడ్డ చనిపోవాలనుకుంటుంది, ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని ఏడుస్తూ ఉంటే ఈ కవని లేవండి, పల్లవిని ఎలాగైనా కాపాడుకోవాలి, పదండి అని ఇంట్లో వాళ్ళంతా కూడా పల్లవి కోసం వెతకడానికి బయలుదేరతారు. తలా ఓ చోటుకి వెళ్ళి పల్లవి కోసం వెతుకుతూ ఉంటారు. చక్రధర్, అక్షయ్, కమల్, శ్రీకర్ అందరూ కూడా తలా చోటుకి వెళ్ళి పల్లవి కోసం వెతుకుతూ ఉంటారు. ఇక అవని పల్లవి కోసం అలా వెతుకుతూ ఉంటే ఒక చెట్టు కింద పల్లవి కింద పడిపోయి కనిపిస్తుంది. అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పల్లవి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి స్పృహలో లేని పల్లవిని వెల్లికేలా తిప్పి చూస్తుంది. ఇక పల్లవి నోట్లో నుండి బ్లడ్ రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పల్లవి అని పల్లవిని లేపుతూ ఉంటే పల్లవి చేతిలో పాయిజన్ బాటిల్ కనిపిస్తుంది. అది చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలోనే మీనాక్షి
పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. స్పృహ లేకుండా నోట్ల నుండి బ్లడ్ వస్తున్న పల్లవిని చూసి మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ పల్లవి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ పల్లవి అని పల్లవిని లేపుతూ ఉంటుంది. కానీ పల్లవి మాత్రం ఎంతకీ స్పృహలోకి రాదు. అవని మీనాక్షి చాలా ఏడుస్తూ ఉంటారు. ఇక మీనాక్షి ఏమండి పల్లవి ఇక్కడే ఉంది అని పిలవగానే అక్షయ్ కమల్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. పల్లవిని స్పృహ లేకుండా ఆ పరిస్థితుల్లో చూసి అక్షయ్ కమల్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి అని కంగారు పడుతూ ఉంటే ఏమండి పల్లవి ప్రాణాలు తీసుకోవడం కోసం పాయిజన్ తాగిందండి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పదండి అని పల్లవినైతే హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. పల్లవి బ్రతుకుతుందా లేక చనిపోతుందా తెలుసుకోవాలి అంటే మా నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.